దొంగలు, ఎవరు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏదైతే ప్రతిష్టను దెబ్బతీసేది? ఇంకో మాట మాట్లాడుతున్నాడండి ఆ పల్లా శ్రీనివాస్ అని అతను. ఈయన ఒక్కడే పెద్ద హిందూ, ఇలా నాయకుడు ఒక సనాతని. పక్కనే కూర్చున్న చంద్రబాబు మీకు గాలి తీసేశాడు. ఈరోజు హిందూ ధర్మం చాలా గొప్పది, పెళ్లిళ్ళు స్వర్గంలో అవుతాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసే ఉండాలి, విడిపోవడానికి లేదు అని. కానీ మీ పక్కనున్న పవన్ కళ్యాణ్ మరి హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవాడైతే, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడైతే మేము మాట్లాడట్లా. పక్కన కూర్చున్న చంద్రబాబు తీశాడు మీ గాలి. చివరిగా ఒక మాట సార్, చివరిగా నేను కన్క్లూడ్ చేస్తాను. మధ్యలో రాను సార్, మధ్యలో నేను ఎక్కడ మాట్లాడను. నిరూపించుకోవాల్సింది మేమే. దయచేసి చివరిగా ఒక పాయింట్ మాట్లాడుతున్నాను సార్, చివరిగా ఒక పాయింట్ మాట్లాడుతున్నాను. సో ఏదైతే అజయ్ మాట్లాడుతూ, నాకు నిజంగా అజయ్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. భాష గురించి అజయ్ మాట్లాడుతున్నాడు సార్. నాకు అసలు దేంతో నా వల్ల అర్థం కాలేదు సార్ కొంతసేపు. మొన్న అజయ్ అంబటి రాంబాబు గారి మీద ఒక వీడియో చేశాడు సార్. అదే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఏదైతే అంబటి రాంబాబు గురించి మాట్లాడుతూ, అంబటి రాంబాబు గారి గురించి ఏం మాట్లాడాడో చూపించాలా సార్, వినిపించాలా? సభ్య సమాజం ఉమ్మేస్తారు ఆ మాటలుంటే. నేను బీపీ వచ్చి పోతాడేమో అనుకున్నది, పోలేదు, సంతోషం. సో అంత నీచంగా అంబటి రాంబాబు గారిని తిట్టిన వ్యక్తి వచ్చి అక్కడ కూర్చొని బూతుల గురించి, సంస్కృతి గురించి మాట్లాడితే ఇంకా దేంతో నవ్వాలి? మేము ఎందుకు కూర్చున్నాం? ఏం చేయాలి? ఏం తిట్టారండి ఆయన వీడియోలో? బూతులు తిట్టారా? నేను వినిపించలే సార్. వినిపిస్తా ఒకసారి ఫోన్ ఏమ్మా, ఒక్కసారి వినిపిస్తా ఉన్నాను సార్, ఒక్క నిమిషం సార్, వినిపిస్తా. ఏం తిట్టాడో ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తే మీరే నవ్వుకుంటారు సార్. చిచ్చి, ఇలాంటి వాళ్ళని నేను డిబేట్కి పిలుస్తున్నానని. ఓకే నేను పొరపాటున బీపీ వచ్చి పోతాడేమో అనుకున్నాను సార్. కంగారు పడుతున్నావు పాపం. లేదు, చాలా బాధపడుతున్నాను అబ్బా. నువ్వు బతికుండాలి, మాకు కావాలి. ఓకేలేండి, ఎందుకు అలా? శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఏంటి రావట్లేదు వాయిస్? లేకపోతే వర్మ గారికి పంపించేసారు వీడియో, ఆయన ఇంటర్వ్యూలే. సరే ఏం రావట్లేదులేండి, వాయిస్ రావట్లేదు. వెంకటేష్ గారు మీకేమైనా వినిపిస్తుందా వాయిస్? లేదు సార్. నీకు పంపిస్తావు సార్, ప్లే చేయండి సార్. బూతులు నేను ఎక్కడ ప్లే చేయగలను? నిజంగా ఆయన చెప్తాడు కదా. ఇప్పుడు సార్ సార్ 1 మినిట్ సార్. అంబటి రాంబాబు గారు ఆయన మీద దాడి చేసిన వాళ్ళ మీద, కర్రలతో కత్తులతో దాడి చేసిన వాళ్ళని తిడితే ఆయన మీద కేసు పెట్టారే. మరి అంబటి రాంబాబు గారిని తిట్టిన ఇలాంటి వాళ్ళని మాత్రం కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా శాలువాలు కప్పుతున్నారా? ఇదే చంద్రబాబు నాయుడు చేసేది? చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడే కుటుంబాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మనిషి, తెలుగుదేశం పార్టీలోనే కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే వ్యక్తులు, వాళ్ళకే మనోభావాలు ఉంటాయా? అంబటి రాంబాబు గారికి కుటుంబం లేదా? అంబటి రాంబాబు గారికి మనోభావాలు లేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు లేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి మనోభావాలు లేవా? వాళ్ళు చెప్పొచ్చు, ఇక్కడ కూర్చొని నీతులు మాట్లాడచ్చు, సిగ్గు కాక మాకే